అవర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిలుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. ఇప్పుడు భగవత్పాదులు వాటిని సమగ్రంగా చూసినప్పుడు దాంట్లో ఉండేది అద్వైతమే అని చెప్పి వారికి తెలిసింది. అయితే తరువాత రామానుజాచార్యులు వచ్చినప్పుడు వారికి దాంట్లో విశిష్టాద్వైతం కనపడింది. తర్వాత ఇతర ఆచార్యులు వచ్చినప్పుడు వాళ్ళకి ద్వైతము వాళ్ళ సిద్ధాంతాలు దాంట్లో కనపడ్డాయి. ఈ సిద్ధాంతాలు అన్నిట్లో చాలా సారూప్యాలు ఉన్నాయి. అందరూ భగవదారాధన మంచిదంటారు, స్వధర్మం పాటించాలి, పాపం చేయకూడదు, ఇది అందరికీ సమానమే. అయితే కొన్ని దగ్గరలో విభేదాలు ఉన్నాయి. అయితే సామాన్య మానవుడికి ఇప్పుడు ఆ పరతత్వాన్ని అనుభవించి ఏది సరియో తెలుసుకునే అవకాశము లేదు. అలాగే ఇప్పుడు పెద్ద శాస్త్రార్థాలు చేసి శాస్త్రీయమైన చర్చలు చేసి ఏది సరి అని తేల్చే పాండిత్యము లేదు. కాబట్టి సామాన్యమైన మానవుడు ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు ఏది సరి అయినది అని తేల్చుకోవడం ఎలాగా అనేది ఒక ప్రశ్న. ఇది రిషికేష్ ఖండే అని ఆయన అడిగింది. అంటే ఇక్కడ అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేశారు. అంటే ప్రతిపాదన చేశారు, సృష్టించలేదు, కల్పించలేదు. శంకరాచార్యుల వారు అద్వైత తత్వాన్ని ప్రతిపాదన చేశారు. అద్వైత తత్వం అనేది ఎప్పుడూ కూడా ద్వైత తత్వాన్నో అథవా విశిష్టాద్వైతంలో చెప్పినటువంటి విషయాలనో సర్వథాపి లేదు అని చెప్పదు. ఎప్పుడు కూడా అద్వైత తత్వం ఏం చెప్తుంది అంటే అక్కడ చెప్పినటువంటి విషయాలను కూడా తీసుకుంటుంది. కానీ అద్వైత తత్వం ఏం చెప్తోంది అని అంటే అక్కడికే ఆగడానికి వీల్లేదు, ఇంకా దానిపైన అద్వైతం అనేది ఒకటి ఉన్నది అనే దాన్ని చెప్తోంది. ఇప్పుడు ద్వైతం అనేటటువంటిది ఉండనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనంతా కూడా ద్వైతావస్థలోనే ఉన్నాం. ఇప్పుడు నేను వేరు, వీడు వేరు, ఆయన వేరు అనేటటువంటి వ్యవస్థ, ఈ వ్యవహారం ఇదంతా జరుగుతోంది అని అంటే ఇదంతా కూడా ద్వైతంలోనే జరుగుతోంది, ద్వైతావస్థలోనే ఇదంతా జరుగుతోంది. అయితే అద్వైతంలో ఏం చెప్పారు? ద్వైతం లేనే లేదు అని చెప్పలేదు, ద్వైతం ఉందనే ఉంది. కానీ ఇదే అంతిమం కాదు, దీన్నే అంతిమంగా భావించద్దు, దీనిపైన ఇంకా దీన్ని దాటుకొని వెళ్లాల్సింది ఇంకోటి ఉంది అనేదాన్ని చెప్తున్నారు అద్వైతంలో. అదేవిధంగా ఇప్పుడు విశిష్టాద్వైతంలో చెప్పినటువంటి చాలా విషయాలు కూడా అవి అద్వైతం అన్నట్టుగా సమానమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. శంకరాచార్యుల వారే తమ భాష్యంలో ఒక చోట చెప్పారు. ఏమిటి అనంటే ఈ సమానమైనటువంటి విషయాలు, అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయాలు ఇతర దర్శనాల్లోనూ చాలా ఉన్నాయి. కాబట్టి మేమేం వాట్లనేం ఖండించట్లేదు, అక్కడ ఉన్నటువంటి విషయాలు విరుద్ధంగా లేవు అనంటే మేమేం వాట్లని ఖండించము, వాట్లని మేము కూడా ఒప్పుకుంటాము. కానీ ఎక్కడైతే విరోధం వస్తోందో అక్కడ మాత్రమే మేము వాట్లని ఖండిస్తాము అని చెప్పారు. కాబట్టి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో చెప్పినటువంటి విషయాల్ని సర్వథా లేవు అని అద్వైతం చెప్పట్లేదు, ఉన్నాయి. కానీ అక్కడితోనే ఆగడానికి వీల్లేదు, అదే అంతిమం కాదు. వాటన్నిటిని కూడా దాటుకొని అంటే ఆ భగవద్ ఉపాసన, భగవద్ ఆరాధన వీటన్నిటినీ కూడా చేసి చిత్తశుద్ధిని పొంది ఆ తర్వాత ఈ అద్వైత మార్గంలో వెళ్ళడానికి, అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళి ఆ తత్వాన్ని, అద్వైత తత్వాన్ని తెలుసుకొని అద్వైత సాక్షాత్కారాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు చెప్పారు. అందులో కూడా ఇంకో విషయం ఏమిటి? శంకరాచార్యుల వారు ఎక్కడైతే సమానంగా ఉన్నాయో, విరుద్ధంగా లేవో అటువంటి వాటిని మేము కూడా తీసుకుంటాము, ఎక్కడైతే విరుద్ధంగా ఉన్నాయో అటువంటి వాటిని మేము తీసుకోము, వాటిని ఖండిస్తాము అని శంకరాచార్యుల వారు చెప్పారు అనంటే ఆ విరోధం అనేది ఎవరికి? శంకరాచార్యుల వారికి కాదు. అంటే వేరే సిద్ధాంతంలో శంకరాచార్యుల వారికి ఇది నచ్చలేదు కాబట్టి దాన్ని ఖండించారు, ఇది నచ్చింది కాబట్టి వారు తీసుకున్నారు అనంటే ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం అనేది శంకరులకి స్వైయక్తికంగా కాదు. శంకరాచార్యుల వారు ఏమన్నారు? దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అని అన్నారు.
నువ్వు ఏం మాట్లాడినా కూడా అది వేద సమ్మతంగా ఉండాలి, శృతి సమ్మతమైనటువంటివి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ తత్వం అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు లౌకికంగా మనం చూసినప్పుడు ఇక్కడ ఫలానా వ్యక్తి ఉన్నాడా అని అడిగినప్పుడు మనం చూస్తాం, కంటితో చూస్తాం, ఆయన ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నాడు అని మనం కళ్ళతో చూసేస్తాం, చెప్పేస్తాం. కానీ ఈ తత్వం అనేది ఊరికేలా ఏదో ఒకసారి అలా కళ్ళతో చూసి చెప్పేటటువంటి విషయం కాదు. ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. ఇంత గంభీరమైనటువంటి విషయాన్ని చెప్పాలి అని అంటే ఏదో ఒక మూల ప్రమాణాన్ని పెట్టుకొని చెప్పాలి. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చివరికి గందరగోళమే మిగులుతుంది. కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రమాణాన్ని పెట్టుకొని చెప్పాలి.